రాష్ట్ర విభజన తర్వాత కూడా కృష్ణా జలాలకు సంబంధించి అవ్వచ్చు, గోదావరి జలాలకు సంబంధించి చాలా ఇష్యూస్ నడుస్తుంది ఈ 2 రాష్ట్రాల మధ్యలో. బనకచెర్లకు సంబంధించి సముద్రంలోకి వెళ్ళిపోతున్న వాటర్‌ని మేము లిఫ్ట్ చేసి తీసుకుంటే తప్పేంటని లోకేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన 2 రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఎలా చూస్తారు సార్ ఈ గోదావరి జలాలకు సంబంధించిన ఇప్పుడు విషయం? గోదావరి జలాలు అప్పుడు గోదావరి బచావతి ట్రిబ్యునల్ కృష్ణా నది మీద ఉంది. అట్నే గోదావరి జలాల మీద ట్రిబ్యునల్ ఉంది. వాళ్ళు తీర్పు ఇచ్చారు. హ్మ్. తీర్పు ఇచ్చారు కాబట్టి తీర్పు ప్రకారము ఆ, అదనపు జలాలు ఉంటాయి కదా, కోట కేటాయించంగా పై రాష్ట్రాలు వాడుకోగా కింది రాష్ట్రం కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మిగులు జలాల మీద హక్కు ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినప్పుడు అది ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. హ్మ్. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అయిపోయింది కదా, డివైడ్ అయినప్పుడు మాకు కూడా హక్కు వస్తుంది కదా అని తెలంగాణ వాళ్ళు వాదిస్తున్నారు. హ్మ్. ఆంధ్ర ఏమి అంటే మేము కింది రాష్ట్రం కదా, వృధాగా పోయే జలాలను మేము మేము తీసుకొని వాడుకుంటే వాడుకుంటే తప్పేంటి తప్పేంటి అని. అంటున్నారు. అది గోదావరిలో ఏదైనా కానీ వరదలు వచ్చినప్పుడు అదనంగా కింద సముద్రం లేకపోయే బదులు ఆ నుంచి కృష్ణ డెల్టాకు, కృష్ణ డెల్టా నుంచి నాగార్జున సాగర్కి ఇస్తారు కదా, 80 టీఎంసీ ఇస్తున్నారు. ఓకే. ఆ 80 టీఎంసీని నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి వదులుతారు. ఫస్ట్ రిజర్వాయర్ అదే కదా, శ్రీశైలం నుంచి వదిలితే నాగార్జున సాగర్ వదిలి కృష్ణ డెల్టా. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే గోదావరి జలాలు ఇక్కడికి మళ్లించినప్పుడు, కృష్ణ డెల్టాకు మళ్లించినప్పుడు అవి నాగార్జున సాగర్ నీరు స్టోర్ అవుతుంది, శ్రీశైలం స్టోర్ అవుతుంది. ఇప్పుడు అక్కడ పోయే 50 టీఎంసీలు హ్మ్. అది వాడుకుంటాము ఇంకా అదనంగా వచ్చినప్పుడు అని ఎత్తిపోతల పథకం బనకచెర్లకు పెడతామని కూటమి ప్రభుత్వం చెప్పింది. అది దానివల్ల ఇప్పుడు నష్టమేమీ లేదు కానీ తెలంగాణకు. హ్మ్. కాకపోతే ఏమిటంటే మాకు షేర్ రావాలి కదా అని వాదన. హ్మ్. ఏదైతే అదనపు జలాల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినారు కానీ, అంటే అప్పుడు మేము కూడా ఉన్నాం కదా అప్పుడు. ఉన్నాం కదా, మాకు షేర్ రావాలనేది అది తగదాదు. ఇంకొకటి కూడా సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంకు నీళ్ళు ఇచ్చారు అని చెప్పి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి. రాయలసీమ చూస్తే నీళ్లు లేని పరిస్థితి, అక్కడ వ్యవసాయం కానీ వీటన్నిటికి సంబంధించి చాలా ఇబ్బందులు పరుస్తున్న పరిస్థితి. కుప్పంకు నీళ్ళు ఇవ్వటమే కాదు, రాయలసీమ ప్రాంతాలలో ప్రజలు సుఖంగా ఉండాలంటే ఎలాంటి ప్రాజెక్టులతో ముందుకెళ్ళాలి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఆ సమస్య వేరు. ఆ సమస్య ఏమిట్రానంటే ఇప్పుడు గాలేరు నగిరిని శ్రీశైలం కుడికాలువలో ఒకటి, అప్పుడు మేము కుడికాలువ పథకాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఉద్యమం చేసినాం. తర్వాత తెలుగు గంగలో కడప జిల్లా, కర్నూలు జిల్లాకు నీటిపారుదల సౌకర్యం ఒకటి కూడా చేయాలని, ఓకే. ఈ అనంతపురంకు జలాలు ఇవ్వాలని. అప్పుడు ఈ గాలేరు నగిరి అనేది ఆయన రామారావు గారు ఉన్నప్పుడు దానికి గాలేరు నగిరి, తర్వాత ఇది తెలుగు గంగ అని పేరు పెట్టారు. మద్రాసు మంచినీటి సప్లై ఇచ్చేటప్పుడు ఇవి మళ్ళీ దానికి తోడు అంద్రీనివా అని ఇంకొకటి అదనంగా పెట్టారు, లిఫ్ట్ ఇరిగేషన్. ఓకే. అది అనంతపురంకు సప్లై చేయడమే కాకుండా అనంతపురం నుంచి చిత్తూరు జిల్లాకు కూడా అప్లాండ్ ఏరియాస్కి పోతుంది. ఓకే. అది ఎత్తిపోతల పథకము. సరే, ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ మళ్ళా డివిజన్ అయిపోయింది రాష్ట్రము. అప్పుడు మేము ఉద్యమం చేశాం కదా, రాయలసీమ డెవలప్మెంట్ విత్ ఇన్ ది స్టేటే. అప్పుడు డివిజన్ కోరలేదు. ఓకే. విత్ ఇన్ కాంపోజిట్లోనే రాయలసీమ అభివృద్ధి చెందాలని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అప్పుడు ప్రతిపాదించారు. ఇప్పుడు అందులో భాగంగానే కొంత నీళ్లు కుప్పం కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది అందరినీ అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ శ్రీశైలం తెలుగు గంగ నుంచి ఇప్పుడు కుందు నదిలో బనకచెర్ల నుంచి నీళ్లు వేసి అది సోమశిల పట్టుకొని సోమశిల నుంచి అట్లా చిత్తూరు జిల్లాకు కూడా ఇచ్చుకునేదానికి అవకాశం ఉంది. ఓకే. సార్, రాజకీయాలకు సంబంధించి చూస్తే మీరు కడప జిల్లా రాజకీయాలలో చాలా ప్రముఖమైన వ్యక్తి. మొన్న జరిగిన పులివెందులకు సంబంధించి జడ్పీటీసీ ఎలక్షన్ ఫలితాలకు సంబంధించి చూస్తే
పులివెందుల్లోనే మేము 30 సంవత్సరాలుగా అక్కడ ఓటేయని పరిస్థితి ఉంది ప్రజలకి. మేము వచ్చిన తర్వాత అక్కడ ఓటేశారు. అక్కడ ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లేశారు. అక్కడ గెలిచింది అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఎలా చూస్తారు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్ రిజల్ట్ని ఎలా చూస్తారు మీరు? కొంచెం ఆ, వైఎస్ఆర్సిపి పార్టీకి అది మచ్చే. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా చూసినాం కదా, పులివెందుల్లో అది వాళ్ళ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఒక వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంటున్నది దాన్ని. మేము అందరం కలిసి ఉన్నాం కదా, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి మేము అందరం కలిసి ఉన్నాం. 85లోనూ ఎమ్మెల్యే అయినాం, 89లోనూ అయినాం, మళ్ళీ 99లో అయినా అనుకో. ఈ అయినప్పుడు వాళ్ళకు కొంచెం పులివెందుల మీద కంట్రోల్ ఉన్నది నా కుటుంబానికి. ఓకే. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఏమైంది అని అంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఉప ఎన్నికే అని అనుకోండి, కొంచెం అధికారము ఉపయోగిస్తారు, ఇవన్నీ ఉంటాయిలేండి, సామాన్యంగా ఉంటాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పులివెందులలో ఆయన రాజశేఖర రెడ్డి గారు గెలుస్తున్నారు, కమలాపురంలో నేను కూడా గెలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా. అటువంటిది ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఉప ఎన్నిక వచ్చింది. కాకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషనే నడుపుతుంది ఆ ఎన్నిక. ఓకే. కానీ అంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే కాస్తో కూస్తో వైఎస్ఆర్సీపీకే మొగ్గు ఉంటుందని అక్కడ లోకల్ కాబట్టి. లోకల్గా అడిగితే ఎవరినన్నా పక్క గ్రామాలందరూ విచారిస్తే కొంచెం వైఎస్ఆర్సీపీకే ఉంటుందేమో సార్ అని నేను అంటాను. కానీ ఎన్నికల రిజల్ట్ వచ్చేసరికి తారుమారైంది రిజల్ట్. 6,600 అంటే గొప్ప మెజారిటీ కదా కూటమికి. గ్రామాల్లో రెసిస్టెన్స్ లేకుండా పోయింది. గ్రామాల్లో రెసిస్టెన్స్ ఉంటే కనుక ఎంత అధికారం ఉన్నా ఓట్లు వేసుకోవాలంటే వేసుకోలేరు. నేను అడిగినాను, ఏందయ్యా రిజల్ట్ వచ్చినాక ఏమిటి రిజల్ట్స్ వచ్చినాయంటే, వీళ్ళు ఒకటి పోతారు కదా కొందరు పులివెందులు పోయేవాళ్ళు, కానీ పరిచయమే కదా అంటే, ఏం చేస్తాం సార్, కొంచెం చెడ్డ పేరు ఉంది, అప్పుడున్నంత పట్టు లేదు, దానివల్ల గ్రామాల్లో కూడా ఎవరు అభ్యంతరం పెట్టలేదు, దాంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పార్టీకి వేసుకున్నారనుకోండి. ఒక రకంగా చెప్పాలంటే అది వేసుకునేది అక్కడ జరగదు అంతగా పులివెందుల్లో. కానీ ఈ ఇమేజ్ దెబ్బతిన్న దానివల్ల రెసిస్టెన్స్ లేదు. ఏది గ్రామాల్లో రెసిస్టెన్స్ లేని దానివల్ల వేసుకున్నారు. కానీ అంత ఈజీగా ఆడ వేసుకోవాలంటే పులివెందుల్లో కష్టం కదా, మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ఈయన కొంచెం మొక్క పోయినట్టే ఆడ. ఓకే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది వాళ్ళంటే రిగ్గింగ్ చేశారు, కనీసం ఆ ఏజెంట్లు కూడా వెళ్ళని పరిస్థితి అని చెప్తున్నారు. కానీ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన తర్వాత, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మీరు సమకాలీకులే, మీరు కలిసి పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో, ఆయన ఇక్కడ ఉన్నా కానీ మొత్తం పులివెందుల రాజకీయం అంతా వివేకానంద రెడ్డి గారు చూశారు. ఆయన హత్య తర్వాత దానికి సంబంధించి సిబిఐకి వాళ్ళ దాంట్లో ఉన్న తర్వాత అక్కడ పట్టు కోల్పోయింది. దాంతోపాటు ఆయన్ని హత్యకి సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చూసి చూడకుండా అన్నట్టుగా ఉన్నారు. ఇవన్నీ కలిపి ఫ్యాక్టర్స్గానే జెడ్పీటీసీ ఎన్నికలు ఆ ఫలితం అని అనుకోవచ్చా? అంటే కొంత కారణం అది కూడా ఉంది. ఇది నేను ఆయన లేకపోయినాను కాదు, కొంచెం అపకీర్తింది. ఏది వివేకానంద రెడ్డి హత్య కానీ ఇతర కారణాల వల్ల మళ్ళీ కూడా వివేకానంద రెడ్డి పట్టయితే ఉన్నది. ఇప్పుడు వివేకానంద రెడ్డి తిరుగుతున్నాడు, రాజశేఖర రెడ్డి ఉన్నంతవరకు మేనేజ్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు అవినాష్ రెడ్డి అని ఎంపీ ఉన్నాడు కదా, వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళే, పట్టున్నది. ఇటీవల కాలంలో జనరల్ గ్రామాల్లో ఏమయ్యే పరిస్థితి అంటే, ఎవరు పాపం వాళ్ళు అనుభవిస్తారులే సార్ మాకెందుకు అని అట్లా మాట్లాడుతున్నారు. ఓకే. ఏమంటే కొంచెం పట్టు అయితే సడలింది, కాదని లేని నగ్న సత్యం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మైసూరారెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం సార్. నమస్కారం.